గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మన లాస్ట్ క్లాస్లో రిప్రొడక్టివ్ హెల్త్ గురించి కొంచెం నేర్చుకున్నాం. ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే ద బర్త్ కంట్రోల్ మీన్ సర్జికల్ మెథడ్ అండ్ న్యాచురల్ బ్యారియర్స్ అండ్ కెమికల్ బ్యారియర్స్. సో ఇందులో కొన్ని మనం కెమికల్ బ్యారియర్స్లో కాఫర్, టీ లూఫ్, కాపర్ 7, నెక్స్ట్ మల్టీ లోడ్. సో ఇవన్నీ కూడా కెమికల్ ఓరల్ కన్సెప్షన్స్ అంటే పిల్లై అంటే మాల్డీ ఇలాంటివన్నీ మనం ఉపయోగించి ఈ ప్రెగ్నెన్సీ అనేది అవాయిడ్ చేయడానికి ఒక రీజన్ ఉంది. సో సెకండ్ అమ్నోసిడస్ ఫ్లూయిడ్ గురించి చెప్పాను. అంటే ఆఫ్టర్ ద ప్రెగ్నెన్సీ the formations of embryo are surrounded by one of the jelly-like structure called amniocentesis fluid. The doctor observations of the injection through some fluid go to the laboratory, diagnostic laboratory. That way, personal observations of diagnostic laboratory, the generations of not a genetic material and made adverse syndromes and Down syndromes and Klinefelter syndromes. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ ఆఫ్ సమ్ డాక్టర్స్ ఆర్ దేర్. అంటే ఇందులోకి వచ్చేప్పటికి బేబీ కండిషన్స్ తో పాటుగా జెనెటికల్ గా డిజార్డర్స్ అయినా వస్తున్నాయా అనే విషయం గురించి గుర్తించడానికి అమ్నోసిడస్ ఫ్లూయిడ్ ఒక ఇంజెక్షన్ తీసుకుని మనం ఆల్రెడీ ఆ ఇంజెక్షన్ లో సమ్ మెటీరియల్స్ తీసుకుని మనం ఏం చేస్తామంటే ల్యాబొరేటరీకి పంపించినప్పుడు జెనెటికల్ గా వచ్చే డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి మనం అబ్జర్వేషన్ చేయడం జరిగింది. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అసలు ఈ రిప్రొడక్టివ్ హెల్త్ అంటే ఏంటి? ఫిజికల్లీ, ఎమోషనల్లీ, సోషల్లీ, బిహేవియరల్లీ, సో ఇలాంటి మెథడ్స్ అన్ని కూడా ఈ రిప్రొడక్టివ్ హెల్త్ లో ఉంటూ ఉంటాయి. అంటే ఎమోషనల్ గా కానీ, ఫిజికల్ గా కానీ, బిహేవియరల్ గా కానీ, నెక్స్ట్ ఇటువంటి సో మెనీ ఇలాంటివన్నీ కూడా రిప్రొడక్టివ్ హెల్త్ లో రీజన్. సో ఇందులోకి వచ్చేప్పటికి నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఏంటంటే అనదర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్టిలిటీ. ఓకే, ఇన్ఫర్టిలిటీ. సో మెనీ పీపుల్స్ ఆర్ asked, some people are asked questions. One guy is no, and male and female, the baby is no, but after the marriage, marriage is 2 years are completed, but do not pregnancy, do not baby formation. So many problems are there in the male and female, and couples are there. Social media, social peoples are asked questions. Male and female, one guy and two wives are there. But so many peoples are asked, so many problems are there, and internally so many problems are there. Infertility mean do not fertilization. Fertilization జరగకపోవడానికి మనం ఏమంటాం అంటే ఇన్ఫర్టిలిటీ అంటాం. సో ఫర్టిలైజేషన్ అంటే ఏంటి? సో ఫర్టిలైజేషన్ అంటే ఎప్పుడైతే ద ఫీమేల్ మెన్స్ట్రల్ సైకిల్ టు బి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటిన్యూ డే టు డే, సో మంత్లీ ద రిలీజింగ్ ఆఫ్ ఓవలేషన్, ద రిలీజింగ్ ఆఫ్ ఓవరీ. సో many do not process of fertility. సో క్లియర్లీ అబ్జర్వేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ఇన్ఫర్టిలిటీ అంటే సరిగ్గా ఫర్టిలైజేషన్ జరగకపోవడాన్ని ఇన్ఫర్టిలిటీ అన్నాను. ఎందుకు జరగట్లేదు ఇన్ఫర్టిలిటీ? ఇక్కడ సమ్ పీపుల్స్ క్వశ్చన్స్ అడిగినప్పుడు నీకు ఒక మగపిల్లడు కానీ, నీకు ఒక ఆడపిల్ల కానీ ఎందుకు పుట్టలేదు, పెళ్ళైనా 2 years అయినా బేబీ అవ్వకపోవడానికి కారణం ఏంటి? సో ఇలా సమ్ పీపుల్స్ అడిగినప్పుడు మనం ఏమవుతామంటే గిల్టీగా ఫీల్ అవుతాం.
సో ఒకసారి మనం డయాగ్నోస్టిక్ ల్యాబ్కి వెళ్ళినప్పుడు సో గైనకాలజిస్ట్ సంబంధించినప్పుడు వాళ్ళు కొన్ని మెథడ్స్ చెప్తారు. ఆ మెథడ్స్ ఏంటంటే ఓకే చాలా చాలా ఇంపార్టెంట్. ఐవిఎఫ్, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్, embryo transferation, zygote intrafallopian tube, gamete intrafallopian tube, intrauterine transfer, intracytomic, intracytoplasmic, so insemination, intrauterine insemination. సో ఇది గైనకాలజిస్ట్ యూజ్ చేసే సో ఎప్పుడైతే బయోటెక్నాలజీ బాగా డెవలప్ అయిందో, సెల్ కల్చర్ ఎప్పుడైతే డెవలప్ అయిందో, ఇటువంటివన్నీ కూడా ఈ మెథడ్స్ అన్ని కూడా డయాగ్నోస్టిక్ ల్యాబ్ లో డెవలప్ అయ్యాయి. ఇక్కడ మెయిన్లీ ఇక్కడ బేబీ ఫామ్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే నైదర్ మేల్స్ అండ్ ఫీమేల్స్. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ప్రెగ్నెన్సీ రాకుండా కావాల్సిన మెథడ్స్ చెప్పాను. ఎలాంటి మెథడ్స్? ఒకటి న్యాచురల్ మెథడ్స్ చెప్పాను, రాకుండా డు నాట్ pregnancy. Okay, some methods are there. Natural barriers, first condom, second periodic abstinence, okay, chemical T-loop, surgical vasectomy and tubectomy. కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ కావాలని కోరుకుంటున్నాం. సో ప్రెగ్నెన్సీ రావాలి అంటే ద ఫార్మేషన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, బట్ సమ్ పీపుల్స్ నాట్ ఏ ఫర్టిలైజేషన్, సమ్ పీపుల్స్ నాట్ ఏ బేబీ ఫార్మేషన్. వై సో మెనీ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్? ఆ ప్రాబ్లమ్స్ ఏంటి? ఆ ప్రాబ్లమ్స్ అన్నప్పుడు మనం ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇందులో సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఒకటి దీన్ని ఏమంటామంటే PCOS. PCOS అంటే పెల్విక్ సైటోప్లాజమిక్ ఓవరీ సిండ్రోమ్. అంటే ఈ ఓవరీలో ఫాలికల్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఈ సైటోప్లాజమిక్ ఫ్లూయిడ్ అంతా కూడా అంటే వీటి చుట్టూ ఒక వాటర్ లాగా ఫ్లూయిడ్ లా ఫామ్ అవుతూ ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ ఓవ్యులేషన్. ఈ ఓవ్యులేషన్ చుట్టూ ఒక పొర అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఆ పొర ఏంటంటే ఎక్కువ లిక్విడ్ తో అంటే మీకు ఫ్లూయిడ్ తో ఉంటుంది. సో ఇలా ఫ్లూయిడ్ గా వచ్చినప్పుడు ఈ ఓవ్యులేషన్ ఫాలోపియన్ ట్యూబ్స్ వచ్చిన తర్వాత దిస్ ఇస్ కాల్డ్ ఫాలోపియన్ ట్యూబ్, దిస్ ఇస్ కాల్డ్ ఓవ్యులేషన్. ఎప్పుడైతే స్పర్మ్ వచ్చిందో ఇక్కడ ఈ ఫ్లూయిడ్ వల్ల ఏమవుతుందంటే అక్రోమోసోమ్స్ కరిగిపోయి ఈ స్పర్మ్స్ చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి డు నాట్ ఫర్టిలైజేషన్. అందుకే తిన్నానంటే పెల్విక్ సైటోప్లాజమిక్ ఓవరీ సిండ్రోమ్. ఇక్కడ చూడండి, ఇక్కడ లేడీస్ లో వచ్చే ప్రాబ్లమ్స్, జెంట్స్ లో వచ్చే ప్రాబ్లమ్స్ చూద్దాం.
So then that person is crying. So female the female is crying. So why? Because that person, male person, sperm very low percentage. First problem. Second problem, head is present, neck type absent. So many problems are in the human body in male person that do not fertilization that take place and follow future. This guy and female immature menstrual cycle, intable, అంటే ఒక పర్టికులర్ టైంలో మెన్స్ట్రువల్ సైకిల్ జరగకపోవడం వల్ల కూడా సో డు నాట్ ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కూడా మనం అబ్జర్వ్ చేయాలి. సో ఇప్పుడు రీజన్ చెప్పాను కదండి, PCOS, PID కూడా పెల్విక్ ఇంట్రా ఫాలోఫియన్ డిసీజెస్. పెల్విక్ రీజన్ లో కూడా ఇన్ఫ్లమెంటేషన్, పెల్విక్ ఇన్ఫ్లమెంటేషన్ డిసీజ్ అంటే ఇక్కడ వాపులు కూడా స్కిన్ ర్యాషెస్ లాంటివి కూడా వస్తుంటాయి. సో దీనివల్ల కూడా ప్రెగ్నెన్సీ అనేది రాకపోవచ్చు. సో ది పర్సన్ ఈస్ క్రైయింగ్ బట్ డు నాట్ ప్రెగ్నెన్సీ. సమ్ guys ask questions, some local people are questions, male and female not few formation. Why? Because ఇక్కడ పిల్లలు పుట్టలేదని అడుగుతారు. సో ఇది స్పమ్స్ ఇంటర్నల్ గా స్పమ్స్ యొక్క కౌంటింగ్ చాలా తక్కువ ఉండొచ్చు. ఓకే, ఏజోస్పర్మియా అంటే స్పమ్స్ యొక్క కౌంటింగ్ చాలా రేర్, తక్కువ ఉండొచ్చు. కానీ కొన్ని వచ్చేప్పటికి స్పమ్స్ యొక్క మోటాలిటీ తక్కువ ఉండొచ్చు. సో దీనివల్ల కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో ఇది వన్ ఆఫ్ ద రీజన్. చూడండి ఫస్ట్, కానీ వీళ్ళిద్దరికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా బేబీ ఫార్మేషన్ జరగడం కోసం ఒక డయాగ్నోస్టిక్ ఫర్టిలిటీ సంబంధించిన ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మెథడ్ ఇన్ వెట్రో ఫర్టిలైజేషన్, IVF, mean in vitro fertilization, mean the male person, okay, take the sperm in test tube, okay. Second, the female take the ovary, this is called ovary, okay. The test tube fuse one of the petri dish like structure, petri dish. So
So after the sperms are ovary fuse, the formations of zygote. The zygote stays morula gastrula. Minimum cell division జరిగిన తర్వాత 8 సెల్స్ ఏర్పడతాయి. ఈ 8 సెల్స్ ని ఏం చేస్తారంటే సో ఇందులో ప్రవేశపెడతారు. ఈ ఫీమేల్స్ లో ఉండే కదండి. సో ఈ జైగోట్ ఎప్పుడైతే ఫామ్ అయిందో ఈ 8 సెల్స్ గా ఫామ్ అయ్యే దాన్ని ఏం చేస్తారంటే ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ లోకి ఇంజెక్ట్ చేస్తారు. ఎప్పుడైతే ఈ జైగోట్ ని ఈ ఫాలోపియన్ ట్యూబ్ లోకి ప్రవేశపెట్టారో దీన్ని ఏమంటామంటే జిఫ్ట్ జైగోట్ ఇంట్రా fallopian tube, zygote intra fallopian tube. This is called gift. Okay, very carefully. In vitro fertilization mean test tube baby. The person got some collecting of sperms in the test tube. After the female, the collections of ovary in the test tube. After the sperms and ovary fuse, like one of the special characteristics of petri dish, the fuse of male and female gametes, the formations of zygote. ఈ జైగోట్ సెల్ డివిజన్ 8 కణాలు వచ్చిన తర్వాత దీన్ని తీసుకెళ్లి ఈ ఫీమేల్ యొక్క పర్సన్ యొక్క యూటరస్ లోకి ప్రవేశపెడతారు. సో యూటరస్ మీన్ ఫాలోపియన్ ట్యూబ్స్ లోకి ప్రవేశపెడతారు. సో అంటే ఇది ఏమవుతుంది, ఇప్పుడు జైగోట్ అవుతుంది. సో ఈ జైగోట్ ని మనం ఏమంటామంటే జిఫ్ట్ అని అంటాం. సో జైగోట్ ఇంట్రా ఫాలోపియన్ ట్యూబ్. దిస్ కంప్లీటెడ్. ఓకే, సెకండ్, ఇదే జైగోట్ ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తారు. అంటే ఎండోమెట్రియం దగ్గర ఇంప్లిమెంటేషన్ చేస్తారు. అంటే పిండ ప్రతిస్థాపన అంటాం. ఈ ఇంప్లిమెంటేషన్ చేసిన దాన్ని మనం ఏమంటామంటే సో దీన్ని జిఫ్ట్ ని అంటే జిఫ్ట్ మీన్ జైగోట్ ఇంట్రా ఫాలోపియన్ ట్యూబ్ మీన్ దాని ఏమంటారు ఇంప్లిమెంటేషన్ కదండి. సో దాన్ని ఏమంటామంటే దీన్ని ఇంట్రా యూటరైన్ ట్రాన్స్ఫర్. ఈ జైగోట్ ని ఎండోమెట్రియం దగ్గర తీసుకొచ్చి ఇంప్లిమెంటేషన్ చేస్తే దాన్ని మనం ఏమన్నామంటే ఇంట్రా యూటరైన్ ట్రాన్స్పోర్ట్. ఇదే జైగోట్ ని ఫస్ట్ ఫాలోపియన్ ట్యూబ్ దగ్గర తీసుకొస్తే జైగోట్ ఇంట్రా ఫాలోపియన్ ట్యూబ్. సో ఈ రెండింటిని కలిపి మనం ఏమంటామంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్. Understanding? So once again, the male person taking some sperm, at the same time the wife mean female collecting the ovulation mean ovaries. So sperms separately test tube and ovum separately test tube. Very carefully, one of the petri dish like structure, the fuse of two gametes, the formations of zygote. This zygote, one of the instruments like syringe, injection. So enter the uterine fallopian tubes like gift. So zygote enter the
uterus place. This is called UIT, intrauterine transfer. Totally GIFT and intrauterine transfer called as a zygote transport. చూసారండి ఇక్కడ ఎన్ని కంప్లీట్ అయ్యాయి టచ్ బేబీస్ ఇవి తీసుకుండగానే మనం ఏమంటాం ఇంట్రా ఫాలోపియన్ ట్యూబ్స్ అంటాం ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అంటాం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ను జిఫ్ట్ ని ఏమంటాం టోటల్ గా జిఫ్ట్ ని నెక్స్ట్ యుఐటి ని మనం ఏమంటాం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం మరి గిఫ్ట్ అంటే ఏంటి గిఫ్ట్ అంటే ఇప్పుడు ఆ పర్సన్ కి ఓవలేషన్ సరిగ్గా జరగట్లేదు అనుకోండి అప్పుడు వేరే పర్సన్ వచ్చి ఏం చేస్తుంది సో ఈ పర్సన్ వచ్చి ఏం చేస్తుందంటే ఈవిడలో జరిగే ఓవులేషన్ ఏదైతే ఉందో ఆ ఓవులేషన్ ఏం చేస్తారంటే ఈ భాగంలోకి ఈవిడ యొక్క యూటరస్ లోకి ప్రవేశపెడతారు సో దాన్ని మనం ఏమంటామంటే గిఫ్ట్ గ్యామెట్ ఇంట్రా ఫాలోపియన్ ట్యూబ్ గ్యామెట్ ఇంట్రా ఫాలోపియన్ ట్యూబ్ అంటే ఏంటంటే సరోగేట్ మదర్స్ ఈ పర్సన్ కి ఓవలేషన్ చాలా రేర్ గా వస్తుంది తక్కువగా జరుగుతుంది ఓవలేషన్ పీరియడ్ డెడ్ బాడీ కింద అయిపోతుంది కార్పసల్టేషన్ కింద కార్పసల్బుజిన్ కింద మారిపోతుంది సో ఈవిడలో ఓవలేషన్ సరిగ్గా జరగట్లేదు కాబట్టి ఇప్పుడు హెల్దీగా ఉన్న ఒక పర్సన్ యొక్క ఓవలేషన్ తీసుకుని ఈవిడ యొక్క శరీర భాగంలోకి విడిచిపెట్టడాన్ని మనం ఏమంటామంటే గిఫ్ట్ అంటాం గిఫ్ట్ అంటే ఇవ్వడం ఏమిస్తుంది ఈవిడి ఓవులేషన్స్ ఇస్తుంది 14వ రోజున జరగబోయే ఓవులేషన్ ఏదైతే ఉందో ఆ ఓవులేషన్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ ద్వారా గైనకాలజిస్ట్ సంబంధించిన వారి చేత ఈవిడలో జరిగే ఓవులేషన్ ఈ యొక్క శరీర భాగంలోకి అంటే ఆ యూట్రస్ లోకి సో విడిచిపెడుతుంది కదా దాని మనం ఏమంటే గిఫ్ట్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ సో దిస్ పర్సన్ ఇస్ గాయ్ వెరీ లో పర్సంటేజ్ ఆఫ్ వెరీ లో ఓవులేషన్స్ పీరియడ్ బట్ గైనకాలజిస్ట్ surrogate mothers surrogate mothers mean another woman the woman so following the woman formations of ovulation taking the one of the injection like structure entered that this person's uterus this called as a gift అంటే మనం ఇచ్చాము ఏమంటాం గిఫ్ట్ కదా అంటాం సో గ్యామెట్ ఎవరు ఓవులేషన్ కి వస్తుంది ఈవిడి గ్యామెట్ ఇంట్రా ఫాలోపియన్ ట్యూబ్స్ ఎవరిలో వెళ్తుంది వాటి యొక్క భాగాల్లోకి వెళ్తుంది సో వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఐవీఎఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ గిఫ్ట్ ఐయుటి కూడా అయిపోయింది సో ఐసిఎస్ఐ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఏమీ లేదండి ఇతని యొక్క స్పర్మ్స్ తీసుకున్నాం కదా ఈ స్పర్మ్స్ మనం ఏం చేయాలంటే ఒక పెట్రీ డిష్ లోకి తీసుకోవాలి పెట్రీ డిష్ అంటే ల్యాబ్ లో ఉంటుందండి ఒక బౌల్ లాగా ఒక చిన్న బౌల్ లాగా ఉంటుంది సో మనం ఏం తీసుకున్నాం ఇందులోకి స్పర్మ్స్ కదా ఈ స్పర్మ్స్ ని డైరెక్ట్ గా ఇంజెక్షన్స్ ఉపయోగించి ఇంజెక్షన్ తీసుకెళ్లి జాగ్రత్తగా మనం ఏం చేస్తామంటే ఇందులోకి వెళ్తుంది కదా ఇంజెక్షన్ లోకి వెళ్తుంది కదా అలాగే వేరే టెస్ట్ ట్యూబ్ లోకి ఓవరీ డైరెక్ట్ గా తీసుకుంటాం ఇందులోకి ఏం వెళ్ళిపోయినప్పుడు ఇంజెక్షన్ లోకి స్పర్మ్స్ వెళ్ళిపోయినాయి కదా ఈ స్పర్మ్స్ మనం ఏం చేయాలంటే డైరెక్ట్ గా అప్లై చేస్తాం అంటే ఇప్పుడు ఇంజెక్షన్ లో ఉండే మెటీరియల్ స్పర్మ్స్ ఏదైతే ఉందో మనం ఇందులోకి విడిచిపెట్టగానే డైరెక్ట్ గా అప్లై చేయడం కదా దీన్ని అందుకే దీన్ని ఏమంటారంటే వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్
intracytoplasmic sperm injection. ICSI mean intracytoplasmic sperm injection. అంతే కదా ఇప్పుడు చెప్పాను. ఓకే, ఇతని యొక్క స్పర్మ్స్ తీసుకున్నాం మనం. ఆ స్పర్మ్స్ మనం ఏం చేస్తాం, ఇంజెక్షన్ లోకి ఇంజెక్ట్ చేసుకున్నాం. ఇంజెక్షన్ లోకి ఈ ఇంజెక్షన్ మనం ఏం చేస్తాం, ఈ ఫీమేల్ యొక్క ఓవరీ తీసుకున్నాం కదా, డైరెక్ట్ గా మనం అప్లై చేస్తాం. సో అప్లై చేయడం వల్ల దాన్ని ఏమంటామంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్స్ ఇంజెక్షన్. ఆ తర్వాత దీన్ని తీసుకెళ్లి అవి యొక్క ఫాలోఫిన్ ట్యూబ్ లోకి విడిచిపెడతాం. ఎందుకని ఫాలోఫిన్ ట్యూబ్ లో ఎందుకు విడిచిపెట్టాలి, అక్కడ జరిగే ప్లేస్ ఫర్టిలైజేషన్ ప్లేస్ కాబట్టి ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్. ఇన్సెమినేషన్ అంటే ఇది ఈ మెథడ్. ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్ అంటే ఈ ఎండోమెట్రియం ఫామ్ అవుతున్నప్పుడు మనం ఏదైతే జైగోట్ ఫామ్ అవుతుంది అనుకున్నామో ఆ జైగోట్ ని డైరెక్ట్ గా ఇంజెక్షన్స్ ఉపయోగించి ఎండోమెట్రియం లోకి విడిచిపెట్టడం. ఎండోమెట్రియం యొక్క వాట్ ఈస్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎండోమెట్రియం? ఎప్పుడైతే ఫర్టిలైజేషన్ జరిగిందో జైగోట్ చుట్టూ ఒక లేయర్ ఫామ్ అవుతుంది, పిండ ప్రతిస్థాపన అంటాం. సో ఇది కూడా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ నీట్ ఎగ్జామ్. మళ్ళీ చెప్తానండి. సో IVF mean in vitro fertilization, ET mean zygote transfer, GIFT mean zygote intra-fallopian tube, GIFT mean zygote gamete intra-fallopian tube, IUT mean intra-uterine transfer. దీన్ని తీసుకెళ్ళి పెట్టడానికి ట్రాన్స్ఫర్ అంటాం. ఇంట్రా-యూటరైన్ ఇన్సెమినేషన్ తీసుకెళ్తున్నాం కదా, ఇందులోకి ఇన్సెమినేషన్ అంటే ప్రవేశపెట్టడాన్ని మనం అంటే ఇన్సెమినేషన్. సో ICSI మీన్ స్పర్మ్. ఈ స్పర్మ్ ఇతని యొక్క స్పర్మ్స్ తీసుకున్నాం, ఇతని యొక్క ఓవరీ తీసుకున్నాం, డైరెక్ట్ గా అప్లై చేస్తున్నాం. సో దాన్ని ఏమంటామంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్స్ ఇంజెక్షన్. సో ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పిన ఈ మెథడ్స్ అన్ని కూడా ఇన్ఫర్టిలిటీ, దీన్ని ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ టెక్నికల్. దీన్ని ఏమంటాం మనం? ఈ 5 మెథడ్స్ IVF, ET, GIFT, IUT, ICSI, IUI. టోటల్లీ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ టెక్నికల్. దీన్ని మనం ఏమంటామంటే AIT అంటాం. సో ఏదైనా వీళ్ళిద్దరికి బేబీని ఫామ్ చేయడం, ఇదంతా జరిగే ప్రాసెస్ మనం అంటే ఆర్టిఫిషియల్. న్యాచురల్ గా జరిగేది మీకు తెలుసు. న్యాచురల్ గా జరిగేది అంటే వితౌట్ ఎనీ కండోమ్స్, వితౌట్ ఎనీ లూప్స్, వితౌట్ ఎనీ సర్జరికల్ మెథడ్. 1 person healthy and woman and 1 person and healthy man. So correctly the formations of menstrual cycle, the 2 guys mean 2 couples, this process mean copulation period, the ejaculatory erections, ejaculatory, the sperms releasing of ovary, immediately the ovary releasing of follicle mean tertiaries, immediately the secretions of ovulation period. The sperms when immediately go to the reach of ovulation period, the zygote formation. So zygote ఎప్పుడైతే ఫార్మేషన్ జరిగిందో చక్కగా ఏమవుతుంది, బేబీని ఫామ్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇది న్యాచురల్ గా జరిగేది. అలా కాకుండా పాపం వీళ్ళిద్దరిలో ఇప్పుడు ఓవరీస్ లోపల POCS జరిగినా, లేకపోతే ఇన్ స్పర్మ్స్ తక్కువైనా, ఎజ్ స్పర్మియా అని చెప్పారు కదండి, స్పర్మ్స్ యొక్క కౌంటింగ్ తక్కువ ఉన్నా, లో స్పర్మ్స్ ఉన్నా, ఇవన్నీ ట్రబుల్స్. ఫార్మేషన్ అవ్వరు, జరగదు. సో జరగకపోతే మనం ఏం చేస్తామంటే ఫర్టిలిటీ అని సంబంధించిన
ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫర్టిలిటీ అంటే బేబీని ఫామ్ చేసేవాడు పర్టికులర్ గా ఉంటారు. ఫామ్ చేసేటప్పుడు ఎలా జరుగుతుంది? ఈ మెథడ్స్ ఉపయోగిస్తారు. ఈ మెథడ్స్ అన్నింటినీ కూడా మనం ఏమన్నాను? ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ టెక్నిక్. ఆ టెక్నికల్ వే ఇవి ఐవీఎఫ్, ఈటీ, గిఫ్ట్, ఐయుటి, ఐసిఎస్ఐ, ఐయుటి. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, ఓన్లీ నీట్ ఎగ్జామ్. సో ఇక్కడతో మీకు రిప్రొడక్టివ్ హెల్త్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో రేపటి నుంచి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, సో అక్కడ యానిమల్ డైవర్సిటీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి అయిపోయింది కాబట్టి యానిమల్ డైవర్సిటీ 2కి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. సో వాళ్ళకి క్లాస్ అయిన తర్వాత సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ జెనెటిక్స్ కి ఒకసారి ప్రిపేర్ అవుతూ ఉండండి. ఓకేనండి.